పెళ్ళయిన తర్వాత కూడా మా అమ్మమ్మ దగ్గరే ఉండి మా అమ్మమ్మని నేను చూసుకుంటాను అమ్మమ్మ ఉన్నంత వరకు అని చెప్పి మా ఆయనకి చెప్పి మాట తీసుకొని అతను ఒప్పుకుంటేనే నేను పెళ్ళికి ఒప్పుకున్నానండి. దేవుడి దయ వల్ల మా ఆయన ఓకే అన్నారు. ఎవరు ఒప్పుకోరు పెళ్ళైన తర్వాత కూడా పుట్టింట్లో ఉండడానికి. మా ఆయన అయితే ఓకే అన్నారు. అతను చేస్తున్న డ్యూటీ కూడా అలాంటిది కాబట్టి నాకు ఏ ప్రాబ్లం రాలేదు. ఇంకా కన్సీవ్ అయిన 1 మంత్ తర్వాత మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారండి. నేను ఇంక అమ్మమ్మ దగ్గరికి వచ్చేసాను. నేను అమ్మమ్మ వైజాగ్‌లో ఉండేవాళ్ళం. ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను చాలా కష్టాలు ఫేస్ చేశానండి. చాలా ప్రాబ్లమ్స్ ఎవరికి లైఫ్‌లో అయినా ఉంటాయి. నేనైతే ఇంకానా ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా తోడుంటే బావుంటది. ఎవరైనా వండి పెడితే తినాలి అని అనిపిస్తది. కానీ నా దురదృష్టం ఏంటో మా అక్క కూడా అదే టైంలోని సెకండ్ ప్రెగ్నెన్సీ తనకి. ఇద్దరం ఒకేసారి అవ్వడం వల్ల ఒక దగ్గర ఉండడానికి కూడా అవ్వలేదు. ఇంక మా ఆయన అయితే వెళ్ళిపోయారండి. జూలైలో వెళ్ళిపోయి మళ్ళీ నా డెలివరీ టైంకే వచ్చారన్నమాట. జనవరి ఎండింగ్‌లో వచ్చారు 2021లోని. అతను చేస్తున్న జాబ్ అలాంటిదండి. కాశ్మీర్‌లో ఉన్నారు కదా! వాతావరణం ఎప్పుడు అనుకూలించదు. ఎప్పుడు రావాలని